పోతారు కదా. ఉమ్, ఇప్పుడు తీసుకున్న ఈ 40,000 ఎకరాల్లో జనం బాగుపడట్ల. ఉమ్, నానా సంఖ్యలు నాకాల్సి వస్తుంది. ఎందుకని అక్కడ వాళ్ళకి పాప ఈ రోజుకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. లేవు, అదే కదా. అలాగే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే ఆ డబ్బులు ఏ వస్తాయి. 10 ఏళ్ల నుంచి తన చేతిలో ఉన్న భూమి 3 పొట్ల తింటున్న భూమి ప్రభుత్వం చేతికి పెట్టి చేతులు ఎలబెట్టి వాళ్ళు ఇచ్చే ఏడాది 25,000 మీద కూర్చునే కర్మ ఏంటండి రైతుకి? 3 పంటలు పండే ప్రాంత రైతుకి. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అంటున్న రైతుని అయోమయంలో పడేశాడు జగన్. ఇప్పుడు ఉమ్, అంటే నేను వస్తే ఈ డెవలప్మెంట్ కి సంబంధించిన దాంట్లో ఓవర్ ఎక్స్పెండిచర్ నేను పెట్టనంటున్నాడు. అంటే ఒక రకంగా కంటిన్యూ చేస్తారా లేదనుకుంటా. రియల్ ఎస్టేట్ కి బ్రేక్ వేసాడండి. రియల్ ఎస్టేట్ కి డెవలప్ చేయడానికేమో చంద్రబాబు భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరూ మొన్న ఏమడిగారు, ముందు మీరు వెళ్ళి చట్టబద్ధత తెండి అన్నారు. ఈయన చట్టబద్ధత ద్వారా రియల్ ఎస్టేట్ కి ఓ భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను వస్తే అంతవరకే చూస్తాను అబ్బాయి, అవసరమైతే సిటీ మధ్యలో కట్టేసేసి ఒక 500 ఎకరాలు వాస్తవంగా క్రిందసారే దానికి ప్రిపేర్ అయ్యాడు. రామకృష్ణ వెనిజులా టవర్స్ ని తీసేసుకుని దాంట్లో సచివాలయం నడిపేసి నాగార్జున యూనివర్సిటీలో తను సెక్రటేరియట్ నడిపేసుకుందాం అనుకున్నాడు జగన్. రోడ్డు పక్కన కూడా చక్కగా ఉంటుంది అనుకుంటే దాంతో పాటు ఇంకో 4-5 అపార్ట్మెంట్లు అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా, అట్లాంటి ఒక దాదాపుగా ఒక 15-20